జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద జరిగిన దాడిని తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అలాగే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడిని తెలుసుకొని జోగి రమేష్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు. కానీ సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు కదా పల్నాడు జిల్లా పర్యటనకి వెళ్తున్నప్పుడు. మరి సింగయ్య గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళని పరామర్శించలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థియరీ ఉంటుంది. మన వల్ల ఎవరైనా నష్టపోతే, మన వల్ల ఏదైనా జరిగితే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి పరామర్శించాలి తప్ప వాళ్ళని మన ఇంటికి పిలిపించుకోకూడదు అనే థియరీ ఉంటుంది. కానీ సింగయ్య గారి సతీమణిని, సింగయ్య గారి కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కే పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే మరి అంబటి రాంబాబు గారి సతీమణిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, జోగి రమేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కే పిలిపించుకొని మాట్లాడొచ్చుగా. ఎందుకు వీళ్ళ ఇంటికి పోతున్నారు? ఎందుకు సింగయ్య ఇంటికి పోరు? అంటే దళితులు అంటే చిన్నచూప? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దళిత కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అలా చంపేసిన వ్యక్తిని ఇంటికి పిలిపించి భోజనం పెట్టారు. తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడే కరోనా సమయంలో మాస్కు లేదని అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద పిచ్చోడిగా చిత్రీకరించి చంపించారు. ఆయన కూడా దళితుడే. సో దళితులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కోపమా? దళితుల ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారికి, జోగి రమేష్ గారికి ఏమీ కాలే, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగాయి. కానీ సింగయ్య ప్రాణమే పోయింది. మరి సింగయ్య ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలిగా, ఎందుకు వెళ్ళటం లేదు?